గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 630. ఈరోజు డైలీ మనీ షోలోని బ్రైట్ కామ్ గ్రూప్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. దాని గురించి ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ కూడా తెలుసుకోవాలి. దాని గురించి ఈరోజు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 213 పాయింట్స్ పెరిగి 65,433 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 47 పాయింట్స్ పెరిగి 19,444 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.49% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.62% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.1% పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి మన కంట్రీ మొత్తంలో ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ ఏదైనా ఉన్నదంటే అది చంద్రయాన్ 3 గురించే. ఎస్, ఈ చంద్రయాన్ 3 ఏదైతే ఉందో దట్ ఈస్ రియల్లీ ఏ ప్రౌడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఈ చంద్రయాన్ 3 గురించి న్యూస్ ఇంతలా సర్క్యులేట్ అవడంతో సోషల్ మీడియాలోని ఈ చంద్రయాన్ 3 కి సర్వీసెస్ ఆఫర్ చేసినటువంటి కంపెనీస్ గురించి కూడా బాగానే ట్రెండ్ అవుతున్నది. వీటిలో సెంటమ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎంటీఆర్ టెక్నాలజీస్ కావచ్చు, అండ్ వీటితో పాటు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, పారస్ డిఫెన్స్, టాటా ఎలక్సీ, ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ లో అయితే ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. దానికి రీజన్ ఏంటంటే సోషల్ మీడియాలోని చంద్రయాన్ 3 కి కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేశాయని చెప్పి న్యూస్ ట్రెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కంపెనీస్ అన్ని చంద్రయాన్ 3 కి వాళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేశాయి కదా. సో దానివల్ల వెంటనే మనం ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేయాలంటే ఎప్పుడు కంగారు పడిపోయి అటువంటి డిసిషన్ మాత్రం తీసుకోకండి. సో ఇప్పుడు చంద్రయాన్ 3 కి కంపెనీస్ అన్ని వాళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేసాయి కాబట్టి బస్ కనబడుతుండొచ్చు. బట్ కానీ ఈ ప్రాజెక్ట్ లోని వీళ్ళు ఆఫర్ చేసినటువంటి సర్వీసెస్ ద్వారా వీళ్ళకి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్నది మనం చూడడం ఇంపార్టెంట్. జనరల్లీ ఇలాంటివి జరిగినప్పుడు సోషల్ మీడియాలో మనకి ఏదైతే బస్ కనబడుతుందో ఆ బస్ వలన స్టాక్స్ లో అయితే పాజిటివ్ మూమెంటం చూస్తాం. కానీ మనం వర్క్ చేయాల్సింది ఏంటంటే ఈ కంపెనీస్ కి దీని వల్ల ఎంతవరకు రెవెన్యూ జనరేట్ అవుతుంది అండ్ దాంతో పాటు వీళ్ళ ఓవరాల్ బిజినెస్ కూడా ఎలా గ్రో అవుతుంది, ఇటువంటివన్నిటి గురించి కూడా మనం కంప్లీట్ గా వర్క్ చేయవలసి ఉంటుంది. సో అలా వర్క్ చేయకుండా సోషల్ మీడియాలో ఇలా బజ్ ఏదైతే కనబడుతుందో దాని ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అన్నది తీసుకోకూడదు. మేబీ వీళ్ళు ఆఫర్ చేసినటువంటి సర్వీసెస్ నచ్చినట్లయితే ఫ్యూచర్ లో కూడా వీళ్ళకి ఆర్డర్స్ అయితే రావచ్చు. కానీ ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసే ముందు అయితే ఆ కంపెనీ యొక్క కంప్లీట్ బిజినెస్ గురించి అర్థం చేసుకుని ఆ కంపెనీ గురించి ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేయకుండా మాత్రం ఆ కంపెనీలోని ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అన్నది తీసుకోకండి. ఈ రోజు ఈ స్టాక్స్ కేవలం సోషల్ మీడియాలో ఏదైతే బజ్ కనబడుతుందో దాంతోనే పెరిగాయి. నెక్స్ట్ బ్రైట్ కామ్ గ్రూప్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ అందరూ తెలుసుకోవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ అప్డేట్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ బ్రైట్ కామ్ గ్రూప్ లోని మెజారిటీ స్టేక్ ని హోల్డ్ చేస్తుంది ఎవరో మీరు ఒకసారి ఇక్కడ చూడండి. వీళ్ళ ప్రమోటర్స్ జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి 18% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే పబ్లిక్ దగ్గరే ఏకంగా 70% పైనే స్టేక్ ఉన్నది. ఈ బ్రైట్ కామ్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే వీళ్ళు ప్రీవియస్ గా ప్రిఫరెన్షియల్ ఇష్యూ రూట్ లోని మల్టిపుల్ టైమ్స్ ఫండ్ రైజ్ చేయడం జరిగింది. జనరల్ ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూ లోని ఫండ్ రైజ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈక్విటీ షేర్స్ ని లేదా వారెంట్స్ ని ఇష్యూ చేస్తూ ఉంటారు. ఈ వారెంట్ సర్టెన్ టైం పీరియడ్ తర్వాత కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ప్రిఫరెన్షియల్ ఇష్యూ రూట్ లో చేసినటువంటి ఈ ఫండ్ రైజ్ లోని సెబీ కొన్ని ఇరెగ్యులారిటీస్ ని అబ్జర్వ్ చేయడంతో వీళ్ళ పైన ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే వీళ్ళు 22 ఎంటిటీస్ కి 25,76,50,000 ఈక్విటీ షేర్స్ అయితే అలాట్ చేశారు. దీన్ని అలాట్ చేయడం ద్వారా వీళ్ళు రేస్ చేసినటువంటి ఫండ్ టోటల్ 245 crores. బట్ కానీ ఇప్పటి వరకు కంపెనీకి ఓన్లీ 52 crores వచ్చాయి. రిమైనింగ్ 192 crores అమౌంట్ ఏదైతే ఉందో అది ఏదర్ కంపెనీ ఆ అలాటీస్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోలేదు, లేదా ఆ అమౌంట్ ని వీళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత ఎవరైతే అలాటీస్ ఉన్నారో వాళ్ళకే మళ్ళీ వీళ్ళ సబ్సిడరీస్ అవి యూజ్ చేయడం ద్వారా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేసి ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు అని చెప్పి సెబీ గుర్తించడం జరిగింది. సో సెబీకి డౌట్ రావడంతో వెంటనే ఈ 22 అలాటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి బ్రైట్ కామ్ గ్రూప్ షేర్స్ ని సెల్ చేయకూడదని చెప్పి సెబీ వాళ్ళపైన ఆంక్షలు విధించడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీ యొక్క సీఈఓ అయినటువంటి సురేష్ కుమార్ రెడ్డి గారిని అండ్ అలాగే సిఎఫ్ఓ అయినటువంటి నారాయణ రాజు వీళ్ళిద్దరిని కూడా ఆ పొజిషన్స్ నుంచి వెంటనే తొలగించాలని చెప్పి సెబీ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం బ్రైట్ కామ్ గ్రూప్ స్టాక్ లో అయితే ప్రెషర్ చూసాం. మేనేజ్మెంట్ ఇటువంటి ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ కనుక చేసినట్లయితే దానివల్ల ఎక్కువగా ఇన్వెస్టర్స్ నష్టపోతుంటారు. అండ్ ఈ బ్రైట్ కామ్ గ్రూప్ లాంటి స్టాక్ లో చూసినట్లయితే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, దీనిలోని రీటైల్ ఇన్వెస్టర్స్ మెజారిటీ స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ ఇటువంటి స్టాక్స్ లోని బలైపోతూ ఉంటారు. మార్కెట్ లో ఇటువంటి కంపెనీస్ గురించి కొన్ని పాజిటివ్ అప్డేట్స్ వచ్చేసరికి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యి ఇలాంటి స్టాక్స్ లోని పాపం రీటైల్ పార్టిసిపేషన్ ఎక్కువగా పెరిగిపోతుంటుంది. ఎప్పుడైనా మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ బిజినెస్ గురించి మనం అర్థం చేసుకోవాలి అండ్ ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని మనం కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అనాలిసిస్ ని కూడా నేర్చుకుని కంప్లీట్ గా మనకు అర్థమైన తర్వాత ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇటువంటి ఇలా సోషల్ మీడియాలో ఏదైతే మనకి బజ్ కనబడుతుందో ఆ బజ్ ని చూసైతే ఎప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అన్నది తీసుకోకూడదు. ఈవెన్ మీకు గుర్తున్నట్లయితే 2021 సెప్టెంబర్ 14th రోజే మన ఛానల్లోని ఈ బ్రైట్ కామ్ గ్రూప్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ అయితే
అలర్ట్ చేసాం. ఒకసారి ఆ వీడియోని చూడలేనట్లయితే ఈరోజు డైలీ మనీ షో యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. ఇలా మన డైలీ మనీ షోస్, ఆస్క్ మనీ పర్ షో వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిలోని ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాం. సో మర్చిపోకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో ఈరోజు డైలీ మనీ షో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. జస్ట్ ఇక్కడ 10 minutes నుంచి బ్రైట్కామ్ గ్రూప్ రిలేటెడ్ గా అప్డేట్ ఉన్నది కదా, ఆ అప్డేట్ చూస్తే మేము ఏం చెప్పాం అన్నది మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ బ్రైట్కామ్ రిలేటెడ్ గా ఈ అలిగేషన్స్ రావడంతో బ్రైట్కామ్ గ్రూప్ వాళ్ళు దీని రిలేటెడ్ గా ఒక క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళపైన ఎలిగేషన్స్ రైజ్ అవడం వలన వీళ్ళ షేర్ హోల్డర్స్ లోని కన్సర్న్స్ రైజ్ అవుతాయని, సో దీని గురించి వీళ్ళు కంప్లీట్ గా రివ్యూ చేసేందుకు గాను ఒక డెడికేటెడ్ ఇంటర్నల్ టీమ్ ని కూడా అపాయింట్ చేసినట్టుగా చెప్తున్నారు. చూడాలి, ఇంకా సెబీ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది కదా, దీనిలో ఫైనల్ గా సెబీ దగ్గర నుంచి ఎటువంటి ఆర్డర్స్ వస్తాయో మనం చూడవలసి ఉన్నది. అండ్ సెబీ షేర్స్ అమ్మకుండా బ్యాన్ చేసినటువంటి 22 అలాటీస్ లోని ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి శంకర్ శర్మ గారి నేమ్ కూడా ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, రీసెంట్ గా మన కంట్రీలోని పవర్ డిమాండ్ అన్నది చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఈ పవర్ డిమాండ్ ఏదైతే పెరుగుతుందో దానికి తగినంత సప్లైస్ అయితే మన కంట్రీలో లేవు. సో సప్లైస్ లేకపోతే ఏం జరుగుతుంది, జనరల్లీ పవర్ కట్స్ అనేవి పెరిగిపోతాయి కదా. సో ఈ పవర్ కట్స్ పెరిగిపోయినట్లయితే ఇండస్ట్రీస్ వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పెరుగుతున్నటువంటి పవర్ డిమాండ్ ని మీట్ అవడానికి పవర్ సెక్టర్ లోని వేరియస్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. లైక్ మన కంట్రీ గ్రీన్ ఎనర్జీ సైడ్ ఫోకస్ చేస్తుంది. కాకపోతే ఈ గ్రీన్ ఎనర్జీ మనకి కావాల్సినంత డిమాండ్ ని ఇంత త్వరలోనే సప్లై చేయలేదు. కాబట్టి ఎగ్జిస్టింగ్ పవర్ కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బిల్డ్ చేయడానికి గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తుంది. సో ఈ పవర్ కంపెనీస్ యొక్క కెపాసిటీస్ ఇలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయినట్లయితే మనకి ఎంతైతే డిమాండ్ ఉన్నదో దానికి సరిపడినంత పవర్ ని సప్లై చేయగలుగుతాం. సో ఈ పవర్ సెక్టర్ లో కంటిన్యూస్ గా డిమాండ్ పెరుగుతుండడం అండ్ ఈ కంపెనీస్ యొక్క కెపాసిటీస్ కూడా ఇప్పుడు బిల్డ్ అవబోతున్నాయి. కాబట్టి అది పవర్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి చాలా పాజిటివ్ కానున్నది. దాంతోనే లాస్ట్ 1 month లోని ఈ పవర్ సెక్టర్ లో ఉండేటువంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మంచి ర్యాలీ కనపడింది. మీరు ఇక్కడ ఈ సెక్టర్ లో ఉన్నటువంటి ఏ కంపెనీ లాస్ట్ 1 month లో ఎంత రిటర్న్స్ డెలివర్ చేసింది అన్నది చూడొచ్చు. ఇంకా ఈ పవర్ సెక్టర్ లో కంపెనీస్ ఏదైతే ర్యాలీ స్టార్ట్ అయిందో ఇది ఎర్లీ స్టేజ్ ఆఫ్ ర్యాలీ. ఇంకా లాంగ్ టర్మ్ లోని ఈ పవర్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి అయితే మన కంట్రీలో పెరుగుతున్నటువంటి పవర్ డిమాండ్ వల్ల చాలా పాజిటివ్ కానున్నది. ఒకవేళ మీరు పవర్ సెక్టర్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే మన ఛానల్ లో ఆల్రెడీ పవర్ సెక్టర్ రిలేటెడ్ గా 5 months బిఫోరే ఒక డీటెయిల్ వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. ఈ వీడియోలోని పవర్ సెక్టర్ కు ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏంటి అండ్ అలాగే ఈ ఆపర్చునిటీ వల్ల ఏ కంపెనీస్ బాగా లాభపడబోతున్నాయి అన్న దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఒకసారి మీరు ఆ వీడియోని చూసినట్లయితే ఈ సెక్టర్ ఆపర్చునిటీ గురించి అర్థమవుతుంది అండ్ అలాగే ఏ కంపెనీస్ తో ప్లే చేస్తే మనకి బెటర్ అన్న దాని గురించి కూడా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ రోజు డైలీ మనీ షో ఎండ్ కార్డ్ లోని అండ్ అలాగే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో అయితే ఈ వీడియోని పిన్ చేసి ఉంచుతాను. మిస్ అవ్వకుండా ఒకసారి ఈ వీడియోని చూడండి. ఈ సెక్టర్ లో ఉన్నటువంటి లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ గురించి మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్, రీసెంట్ గా విండ్ ఎనర్జీ స్టాక్స్ లో అయితే చాలా మంచి బజ్ కనబడుతుంది కదా, దాంతో ఈ విండ్ ఎనర్జీ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కూడా బాగానే కనిపిస్తుంది. నో ఈ విండ్ ఎనర్జీ సెక్టర్ కంపెనీస్ లోని వన్ ఆఫ్ ది కంపెనీ అయినటువంటి సూజ్లాన్ ఎనర్జీలోని ఈ రోజు ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని ఏకంగా 8.5 crore షేర్స్ అంటే 185.4 crores వర్త్ షేర్స్, ఈచ్ షేర్ 21 రూపీస్ 80 పైసా చప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. యాక్చువల్లీ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి దగ్గరలోనే ఆల్మోస్ట్ 1% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి సుజ్లాన్ స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ బ్లాక్ డీల్ లోని బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్, ఈ రోజు సెకండ్ హాఫ్ నుంచి మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లో అయితే సివియర్ సెల్ ఆఫ్ చూసాం కదా. దీని రిలేటెడ్ గా నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి అయితే స్పెసిఫిక్ అప్డేట్ అంటూ ఏమీ దొరకలేదు. ఈ అదానీ గ్రూప్ హిండెన్బర్గ్ ఇష్యూ రిలేటెడ్ గా సెబీ సుప్రీం కోర్ట్ కి సబ్మిట్ చేయవలసినటువంటి రిపోర్ట్ రిలేటెడ్ గా రీసెంట్ గా సెబీ సుప్రీం కోర్ట్ ని 14 days ఎక్స్టెన్షన్ కూడా అడిగింది. ఈ కేసు యొక్క నెక్స్ట్ హీరింగ్ August 29th రోజున ఉన్నది. August 29th అంటే నెక్స్ట్ ట్యూస్డే రోజున ఉన్నది. అది తప్ప వేరే స్పెసిఫిక్ అప్డేట్ అంటూ ఇప్పటి వరకు ఏం కనపడలేదు. ఒకవేళ నేను ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మీకు వెంటనే ఆ న్యూస్ ని మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్, ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క రిలయన్స్ రీటైల్ బిజినెస్ ఉన్నది కదా, ఈ రిలయన్స్ రీటైల్ లోని ఖత్తర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు 8,278 crores ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ రిలయన్స్ రీటైల్ ని 8.278 lakh crores కి వాల్యూ చేయడం జరిగింది. నో ఈ 8.278 lakh crore వాల్యూ చేసినటువంటి రిలయన్స్ రీటైల్ లోని వీళ్ళు 8,278 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు రిలయన్స్ రీటైల్ లోని 0.99% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. యాక్చువల్లీ ఇయర్ 2020 లోని రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళు ప్రీవియస్ గా ఫండ్ రైజ్ చేశారు. ఆ టైంలోని రిలయన్స్ రీటైల్ ని 4.21 lakh crore కి వీళ్ళు వాల్యూ చేసినట్లయితే ఇప్పుడు 8.278 lakh crores కి వాల్యూ చేయడం జరిగింది. నెక్స్ట్, శ్రీరామ్ ప్రాపర్టీస్ స్టాక్ లోని ఈ రోజు మార్నింగ్ నుంచి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఈ శ్రీరామ్ ప్రాపర్టీస్ వాళ్ళు అండ్ ఆస్క్ ప్రాపర్టీ ఫండ్ వాళ్ళు కలిపి చెన్నైలోని ఒక రెసిడెన్షియల్
ప్రాజెక్ట్ 100% డెవలప్మెంట్ రైట్స్ రిలేటెడ్ గా 206 crores ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాపర్టీ టోటల్ సీలబుల్ ఏరియా 1.9 million square feet. అండ్ దీని ద్వారా నెక్స్ట్ 5 years లోను వీళ్ళకి 1200 crores వరకు కూడా రెవెన్యూ పొటెన్షియల్ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఇంకా ఈ ప్రాపర్టీ వర్కింగ్ క్యాపిటల్ రిలేటెడ్ గా వీళ్ళు ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు 206 crores ఇన్వెస్ట్ చేసి ఈ ప్రాపర్టీ 100% డెవలప్మెంట్ రైట్స్ ని ఎక్వైర్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి శ్రీరామ్ ప్రాపర్టీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రీసెంట్ ఐపీఓ అయినటువంటి టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్ స్టాక్ ఈ రోజు సెషన్ లో లిస్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ బిఎస్సి లోని 206 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 197 రూపీస్. అక్కడ నుంచి ఈ స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 201 రూపీస్ కి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 2% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్స్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. ఈ జేబీ ఫార్మా వాళ్ళకి డాక్సిపిన్ హైడ్రోక్లోరైడ్ క్యాప్సిల్ కి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. ఈ టాబ్లెట్స్ ని యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తుంటారు. అండ్ యుఎస్ లోని వీటి యొక్క ఎస్టిమేటెడ్ యాన్యువల్ సేల్స్ $23.90 మిలియన్. వీళ్ళకి ఈ టాబ్లెట్స్ కి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్ స్టాక్ లోని ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ 9% పైన పెరిగింది. ఈవెన్ ఈ రోజే కాదు, లాస్ట్ ఫ్యూ డేస్ గా ఈ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనబడుతుంది. దానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఈ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క నాన్ కోర్ అసెట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని డీమర్జ్ చేసి సపరేట్ గా లిస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తున్నది. ఈ డైవర్స్మెంట్ రిలేటెడ్ గా స్టెప్స్ అయితే ముందుకు వెళ్తున్నాయని, గవర్నమెంట్ త్వరలోని డైవర్స్మెంట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఈ న్యూస్ ఎప్పుడైతే సర్క్యులేట్ అయిందో దాంతోనే మనకి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళ పానిపట్ ప్లాంట్ ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళు లిండే ఇండియాకి ఒక ఆర్డర్ ఇచ్చారు. లిండే ఇండియాకి ఏదైతే ఆర్డర్ వచ్చిందో దానిలో భాగంగా ఈ ఇండియన్ ఆయిల్ వాళ్ళ పానిపట్ ప్లాంట్ లోని ఒక ఎయిర్ సెపరేషన్ యూనిట్ ని సెటప్ చేయడంతో పాటు 20 years పాటు దీని యొక్క ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా లిండే ఇండియా వాళ్ళే చూసుకోబోతున్నారు. అండ్ ఈ టోటల్ గా ఈ ప్లాంట్ సెటప్ చేయడానికి వీళ్ళకి ఫండ్స్ అయితే కావాలి కదా. ఈ ఫండ్స్ మొత్తాన్ని వీళ్ళ ఓన్ ఫండ్స్ అండ్ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా వీళ్ళు అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్లాన్ ని సెటప్ చేయడమే కాకుండా 20 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా లిండే ఇండియా వాళ్ళే చేయబోతున్నారు కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. సో ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో మనకి లిండే ఇండియా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ రోజే కాదు, లాస్ట్ ఫ్యూ డేస్ గా మనం చూసినట్లయితే లిండే ఇండియా స్టాక్ లోని కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. నెక్స్ట్ రీసెంట్ గా డిఫెన్స్ కంపెనీస్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి కదా. దీనిలో భాగంగానే డిఫెన్స్ కంపెనీ అయినటువంటి BEML వాళ్ళకి ఇండియన్ డిఫెన్స్ దగ్గర నుంచి 101 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ డిఫెన్స్ కి కమాండ్ పోస్ట్ వెహికల్స్ అంటే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఉంటాయి కదా, ఈ వెహికల్స్ ని సప్లై చేయబోతున్నారు. సో వీళ్ళకి ఇండియన్ డిఫెన్స్ దగ్గర నుంచి 100 crores ప్లస్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి BEML స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వాళ్ళ బోర్డ్ లో ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ అయితే అపాయింట్ చేయాలి. కాకపోతే ఈ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది వీళ్ళు ఫాలో అవ్వకపోవడం వల్ల బోత్ BSE అండ్ NSE ఈ రెండు ఎక్స్చేంజెస్ కూడా ఈచ్ ఎక్స్చేంజ్ వీళ్ళపైన 5,36,000 రూపీస్ పెనాల్టీని విధించడం జరిగింది. అంటే టోటల్ గా 10 lakh రూపీస్ ప్లస్ పెనాల్టీని వీళ్ళపైన విధించారు. దీని రిలేటెడ్ గా ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఇండిపెండెంట్ డైరెక్టర్ అపాయింట్మెంట్ అన్నది మా చేతుల్లో ఉండదు, ఇది PSU కంపెనీ కదా, సో ఇది వీళ్ళ చేతుల్లో ఉండదు. దీని అపాయింట్మెంట్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉంటుందని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ హిండాల్కో రిలేటెడ్ గా ఒక న్యూస్ అప్డేట్ సర్క్యులేట్ అవుతున్నది. యాక్చువల్లీ వీళ్ళు మన ఇండియాలో 2000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా కాపర్ అండ్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్ ని అయితే సెటప్ చేయబోతున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ రీసైక్లింగ్ ప్లాంట్ ని ఏదైతే వీళ్ళు సెటప్ చేస్తున్నారో దానికోసం వేరే కంట్రీస్ నుంచి చాలా మంచి టెక్నాలజీని తీసుకొస్తున్నామని, సో ఈ టెక్నాలజీని తీసుకొచ్చి ఈ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ ని సెటప్ చేసినట్లయితే దాని వలన మన ఇండియా రీసెంట్ గా వందే భారత్ ట్రైన్స్ ని కూడా బాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కదా, దీనికి కూడా ఇది చాలా యూజ్ అవుతుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మన కంట్రీ ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వేరే కంట్రీస్ కి రీసైక్లింగ్ కోసం ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. బట్ కానీ ఈ ప్లాంట్ ని సెటప్ చేసినట్లయితే ఇలా ఎక్స్పోర్ట్ చేయకుండా మన ఇండియాలోనే దీన్ని రీసైక్లింగ్ చేసుకోవచ్చు కాబట్టి అది మన కంట్రీకి చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కూడా కామెంట్ చేసింది. బట్ ఇంకా ఈ న్యూస్ అయితే మీడియా ప్లాట్ఫామ్స్ లో వచ్చింది కానీ వీళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ గా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేయలేదు. బట్ ఈ న్యూస్ హిండాల్కో రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో హిండాల్కో స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి గుల్షన్ పాలీ స్టాక్ లో మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ నిన్న మనం డైలీ మనిషి చూసినట్లయితే మీకైతే ఐడియా ఉంటుంది. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్యామేజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ మేజ్ దీని ద్వారా ఇథనాల్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి అడిషనల్ గా ఇన్సెంటివ్ ఇవ్వబోతున్నట్టుగా అనౌన్స్మెంట్ వచ్చింది కదా. దాంతో ఈ ఇథనాల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి చాలా కంపెనీస్ లో నేను పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ నిన్న నైట్ ఈ గుల్షన్ పాలీ వాళ్ళ దగ్గర నుంచి కూడా సిమిలర్ అప్డేట్ వచ్చింది. సో గవర్నమెంట్ ఈ అడిషనల్ ఇన్సెంటివ్ ఏదైతే ఇస్తుందో ఇది వీళ్ళకి కూడా వస్తుందని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో మనం గుల్షన్ పాలీ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం చూసాం. యాక్చువల్లీ మన ఇండియాలోని ఈ డ్యామేజ్ ఫుడ్ గ్రెయిన్స్ అయితే చాలా
చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో దీన్ని కంప్లీట్ గా ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కనుక మూవ్ చేసినట్లయితే అది కంపెనీస్ కి పాజిటివ్. అండ్ అంతేకాకుండా ఈ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల వీళ్ళకి అడిషనల్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వబోతున్నారు కదా, అది కూడా వీళ్ళకి పాజిటివ్ కానున్నది. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అనేటువంటి పిరామిల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ బోర్డు నేను మీట్ అయ్యి ఎన్సిడీస్ ని ఇష్యూ చేయడం ద్వారా 3000 crores ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఎన్బిఎఫ్సిస్ అవి ఏవైతే ఉంటే వీళ్ళకి ఫండ్ అవసరం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, సో దానిలో భాగంగానే వీళ్ళు ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి. ఈరోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.